గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. కానీ కొందరు అగ్రవర్ణాలు కూడా బీసీలను అణిచివేయడానికి ఎవరైతే నామినేషన్ వేయడానికి వెళ్తున్నారో వాళ్ళ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దానిపైన మనతో మాట్లాడడానికి ఓరుగంటి వెంకటేష్ గౌడ్ ఉన్నారు, బీసీ సంఘం నేత. చెప్పండి అన్న, ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బీసీలు ఎవరు కూడా పోటీ చేయొద్దు అనే ఒక అహంకారంతో వాళ్ళందరూ కూడా నిన్న కూడా ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేయడం జరిగింది. దానిపైన మీరేం నేను నిన్న జరిగినటువంటి సంఘటనలో మొత్తం అగ్రకులాల వాళ్ళని మొత్తం బ్లేమ్ చేయదలుచుకోలేదు. కొంతమంది కరుడు కట్టినటువంటి యొక్క బీసీ వ్యతిరేకులు ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వ్యక్తులు నిన్న జరిగినటువంటి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి యొక్క ఎల్లమ్మగూడలో జరిగినటువంటి యొక్క సంఘటన నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, ప్రతి ఒక్క వ్యక్తి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆ చర్యను ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆమె భర్తను రాత్రిపూట తీసుకెళ్ళి మొత్తం రాత్రంతా మొత్తం తిప్పుతూ హత్యాయత్నం చేసినటువంటి సంఘటన, అదేవిధంగా సభ్య సమాజము తలవంచుకునే విధంగా మూత్రం దాగించినటువంటి యొక్క ఈ ఇష్యూ అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇమీడియట్ ఈ విషయంలో స్పందించాలి. ఈరోజు ప్రజాస్వామ్యం అంటుంది మీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం సంఖలో పెట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు. ఇక్కడ మీ నాయకులు చేసేటువంటి ప్రవర్తన ఈ విధంగా ఉన్నది. మీరేమో కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తున్నాం, 42% తెస్తున్నటువంటి వాగ్దానం చేసి యొక్క కామారెడ్డిలో ఎన్నో తర్వాత ఆర్డినెన్స్లన్నీ, చట్టాలన్నీ, మళ్ళా బిల్లు అని, జీవోలని అన్నీ మంటలగడేసి ఆఖరికి ఏంటి తీసుకొచ్చారంటే ఈరోజు 17% తీసుకొస్తే కనీసం ఆ 17%లో లేక ఒక మహిళ పోటీ చేస్తే జీర్ణించుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు నిజంగా మీకు ఈ ఏలేటువంటి అర్హత లేదు, ఈ ప్రజాస్వామ్యంలో మంత్రులు అయ్యేటువంటి అర్హత లేదు, ఎమ్మెల్యేలు అయ్యేటువంటి అర్హత లేదు, మీకు ప్రజాస్వామ్యం తెలియదు, ప్రజాస్వామ్య విలువలే తెలియదు, మీరెట్లా పరిపాలిస్తారని అడుగుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటువంటి అరాచకాలు, అందులో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో చేసేటువంటి అరాచకాలు అంతా ఇంతగా. గతంలో చెరుకు సుధాకర్ కానీ, అదే నిన్న మన వాళ్ళ పార్టీకి చెందినటువంటి యొక్క కైలాస్ నేత మీద ఏ విధంగా వచ్చిందో మీడియాలో వచ్చినటువంటి సంఘటనలు అందరు గమనిస్తుంటారు సందర్భంలో ఇప్పుడు కొత్తగా మళ్ళా ఒక నాగలక్ష్మి యొక్క భర్త మీద చేసినటువంటి పాశవిక చర్య బీసీ వాదులుగా, ప్రజాస్వామ్య విధులుగా అందరూ కూడా ముక్తంగా ఖండించాలి. ఈ సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మిస్టర్ రేవంత్ రెడ్డి ఇమీడియట్గా మీ మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయండి, బర్తరఫ్ చేయండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించండి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నామరూపాలుగా చేస్తాం. ఈరోజు మీరు బీసీ యొక్క రిజర్వేషన్లో మాకు రాకుండా చేశారు, అక్కడ 17% తీసుకొచ్చారు, ఇష్టమిస్తామని కనీసం ఎవరన్నా నామినేషన్ వేసుకుని జీర్ణించుకోలేని పరిస్థితి. మీరేమో మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఓ పేద వర్గాలకు చెందినటువంటి యొక్క నాగలక్ష్మి ఒక మహిళను కూడా రాకుండా చేస్తే ఎంత దుర్మార్గమైన సంగతి. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇమీడియట్ మంత్రివర్గం డిస్మిస్ చేయాలని కోరుతా ఉన్నాను. వైపు 42 రిజర్వేషన్లు ఇస్తా అంటే కూడా అగ్రకులాల వాళ్ళే కోర్టులో కేసులు వేసి ఆపుతున్నారు రిజర్వేషన్ రాకుండా. ఇప్పుడు కూడా ఎలక్షన్లలో కూడా కనీసం ఒక బీసీ చూడకుండా, మహిళను చూడకుండా కూడా వాళ్ళ పట్ల ఇట్లా అనుసంధానంగా ప్రవర్తిస్తున్నారు. నేను గతంలో రేవంత్ రెడ్డి యొక్క చర్య నాకు తెలుసు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చాను. ఎందుకంటే ఆయన బీసీలు ఎదగడం ఆయనకి ఇష్టం లేదు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఇక వాళ్ళ యొక్క చర్యలు అసలుకు మనుషులా కాదా అనేటువంటి సంఘటన జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కానీ న్యాయం చేయదు. గతంలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఉదయపూర్ డిక్లరేషన్ అన్నారు, ఏమన్నారంటే బీసీలకు ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సీట్లు అన్నారు. రాహుల్ గాంధీ చెప్పారు, వాళ్ళ యొక్క అధిష్టానం తీర్మానం చేసింది. కానీ ఎలక్షన్లు వచ్చే వరకల్లా 1 సీటు కాదు, 2 సీట్లు కాదు, అసలుకు రాష్ట్రంలో 2 సీట్లుగా అయ్యేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ బీసీలకు 42% అని మొత్తం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేశాయి. ఈ విధంగా కాదు, మీరు ధర్నాలు చేస్తే కాదు, మీరు ప్రధానమంత్రికి వెళ్ళండి. ఎందుకంటే కేంద్రం ప్రభుత్వం చేస్తుంది. తమిళనాడులో ఏ విధంగా జయలలిత అప్పుడు ఉన్నటువంటి ఒక పివి నరసింహారావు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టించి 9th షెడ్యూల్లో చేర్చుకుంది. ఆ విధంగా పోమని మీ ఎన్నో మా ప్రజాస్వామ్యవాదులు అని చెప్తే వినకుండా ధర్నా చేసి మళ్ళీ వచ్చి ఒక ఆర్డినెన్స్లని, జీవోలని నాటకాలు ఆడి ఆఖరికి ఇక కోర్టు ఒప్పుకోదు, 52% మించొద్దు అనేటువంటి ఒక సాకుతోటి చిత్తశుద్ధి లేనివాడు ఈ రేవంత్ రెడ్డి 17% తీసుకొచ్చారు. ఆ 17% ఎవరన్నా యొక్క నామినేషన్ వేస్తే ఇలాంటిది యొక్క సంఘటన, దిస్ ఈజ్ టూ మచ్.
కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, మీకు పరిపాలించే అర్హత కోల్పోయారు, మీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కోల్పోయారు. మీ యొక్క సంఘటనలు చూస్తే ఇవాళ రాష్ట్రంలో అనేకమైన అరాచక చర్యలు పాల్పడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళకు పాపము భూమి లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూములందరూ కూడా అమ్ముతున్నారు. వచ్చేటువంటి యొక్క ప్రభుత్వాలు కానీ జనరేషన్ బతకకుండా చేస్తున్నారు. అంటే లక్షల కోట్లు తీసుకుపోయి మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో ఈరోజు అవేర్నెస్ వచ్చింది, మేము గెలవలేము, డబ్బులతోటి గెలవాలనుకుంటున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ కోమటిరెడ్డి, మీరు డబ్బులతో గెలవలేరు. ఈరోజు ప్రజలందరూ చైతన్యవంతమవుతారు. కాబట్టి ఇమీడియట్ ఈ చర్యను ఖండిస్తున్నాము. ఇమీడియట్ మంత్రివర్గం తొలగించాలి, వాళ్ళకు క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా బహిష్కరించాలని కోరుతున్నా. రైట్. అయితే ఈ సంఘటన వెనుక ఉన్న ఎవరినైనా కూడా వదలొద్దు, వాళ్ళను కూడా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.